హలో దోస్తులు అందరు ఎట్లున్నారు మంచిగా నేను కూడా చాలా మంచిగా ఉన్నా. ఈ రోజు అయితే మార్నింగ్ రొటీన్. ఈ రోజు పిల్లల కోసం ఎగ్ రైస్ అయితే చాలా హడావిడిగా ఉండే. ఈ రోజు మార్నింగ్ కొంచెం లేట్ అయింది లేచేసరికి. మా వాడు కూడా ఎగ్ రైస్ తినేస్తున్నాడు పొద్దున్నే. ఈ రోజు హోటల్ లేదు, అత్తమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళిన పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నా. పిల్లలకి ఏదైనా నచ్చిందంటే రోజు అదే చేయమంటారు. మా పెద్దోడు రోజు రైస్ కొంచెమే పెట్టు మమ్మీ అంటాడు, కానీ ఈ రోజు మాత్రం మళ్ళీ వేయించుకుండు నాతోని ఇంక కొంచెం పెట్టు మమ్మీ. మా పిల్లలు హాలిడే వచ్చిందంటే వాళ్ళతో తినిపించడం నా వల్ల కాదనమాట. ఇట్లా స్కూల్ కి పోయినప్పుడే మంచిగా తింటారు వాళ్ళు. ఇంట్లుంటే ఈ కర్రీ వద్దు ఆ కర్రీ వద్దు అంటారు. అదే స్కూల్ కి మాత్రం ఏ కర్రీ పెట్టి పంపించినా మంచిగా తినేస్తారు. వాళ్ళ టీచర్ తిడుతుందని. పిల్లలు అయితే వెళ్ళిపోయినారు. పెద్ద పని అనమాట వాళ్ళు వెళ్ళేదాకా. ఇంకా నా కిచెన్ పరిస్థితి చూడండి. ఇప్పుడు ఇవన్నీ సదిరేసేయాలి. డైలీ వాళ్ళు వెళ్ళే టైం వరకు నా పని అంతా అయిపోతుంది. కానీ ఈ రోజు హోటల్ లేదని మెల్లగా లేచిన, అసలు మేల్కునే రాలేదు. ఇక లేచేసరికి ఇంకా పని ఎక్కువైంది ఈ రోజు. ఇంకా ఫాస్ట్ గా కిచెన్ సామాన్లన్నీ ఇంకా ఎక్కడ ఉన్నాయి అక్కడ సదిరేసి నీట్ గా తుడిచిపెట్టేసి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా గురించి అడుగుతున్నారు, అంటే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. నేను మా ఇంట్లో చిన్న కోడల్ని, మా ఆయన వాళ్ళు ముగ్గురు అనమాట. ఒక అక్క, ఇద్దరు మేమందరం ఒక్క దగ్గరనే ఉంటాం, కానీ ఎవరి ఫ్లోర్ లో వాళ్ళు. అత్తమ్మ వాళ్ళు కింద ఉంటారు. హోటల్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో మేము ఉంటాము, సెకండ్ ఫ్లోర్ లో మా బావ వాళ్ళు ఉంటారు. మా ఆడవిల్ల, తర్వాత మా ఆయన, మా బావ. ఇదనమాట మా స్టోరీ వచ్చేసి. ఇంకా ఎప్పుడు హోటల్లో నువ్వే కనిపిస్తావు అక్క, మీ ఆరాలు కనిపించదు ఎందుకు అని అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక షాప్ ఉంది, వాళ్ళు ఆ షాప్ చూసుకుంటారు అనమాట. ఇంకా నేను అత్తమ్మకి కొంచెం హెల్ప్ చేస్తాను. మా ఆయన కూడా జాబ్ చేస్తాడు, నేను మాత్రం ఇంట్లో ఉంటున్నా. నేను యూట్యూబ్ లో అయితే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తున్నా ఈ మధ్య. చిన్న శారీ బిజినెస్ కూడా ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే చెప్పండి, శారీస్ కూడా పెడతాను నేను ప్రైస్ అని. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది. ఇంకా కొంచెం చాయ్ పెట్టుకొని తాగేసి మీరైతే ఒక లైక్ చేయండి.